అభిమానంతో ఆ వ్యక్తికి పార్టీ అప్పచెప్పినటువంటి పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారు తెలంగాణలో ఉన్నటువంటి విగ్రహాలన్నిటి కూడా మొండలు తీసేశారు, తలలు తీసేసి ఉత్తి విగ్రహాలు పెట్టి టైర్లు పెట్టి కాల్చేశారు. ఒక పార్టీ ప్రధాన కార్యదర్శి ఇచ్చి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని మాట్లాడినటువంటి దాఖలాలు లేవు 5 సంవత్సరాలు. కేసీఆర్ చంద్రబాబు దొక్కాలని జగన్ గారు వాడుకుంటున్నారు. అలాంటి వ్యవస్థాపకులైనటువంటి మిమ్మల్ని పార్టీ నుంచి శాశ్వత బహిష్కరణ చేసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకోవచ్చు? అంటే ఓపిక లేనటువంటి వ్యక్తి రాజకీయాలు చేస్తే చాలా ప్రమాదం. రాజశేఖర రెడ్డి గారిని చిరస్మరణీయంగా ఉంచాలన్న ఒక ఉద్దేశంతో నేను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. కేవలం శివకుమార్ గారికి ఎమ్మెల్సీ సీటు రాజ్యసభ సీటు ఇస్తే సద్దుమణుగుతుంది, కేవలం ఆయన స్వార్థం కోసమే. తెలుగుదేశం సపోర్ట్ చేస్తున్న తెలిసి కూడా మీరు వెళ్ళి రామనాథ్ గారి కాలు మొక్కి నీ తండ్రిని తిట్టినా కూడా మనసులో నీకు ఉండకుండా నీ ఆలోచన లేకుండా కేసీఆర్తో ఈరోజు కేటీఆర్ని ఇంటికి పిలిపించుకొని మాట్లాడుతాం. ఇదే అన్న రాజశేఖర్ గారు కోరుకున్నది. రాజశేఖర్ గారు ఈ విధంగా రాజకీయం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ముఖ్యమంత్రి చేయాలనుకున్న వాళ్ళకి ఆశయం నెరవేరదు ఇట్లా చేస్తే. ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఇతర పార్టీలకు సంబంధించి మీకు ఏదైనా అవకాశం ఇస్తే వెళ్ళే ఛాన్స్ ఉంటుందా సార్? ఈరోజు పవన్ కళ్యాణ్కి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ మధ్య కంపారిజన్ చేస్తే నేను పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించింది జగన్మోహన్ రెడ్డి గారు, శివకుమార్ కాదు. వచ్చే ఎలక్షన్లలో కొలిశెట్టి శివకుమార్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి జరగబోతుంది. యుద్ధం జరుగుతుంది. ఎస్, ఆగదు. ఆంధ్రప్రదేశ్లో జగన్ వర్సెస్ శివకుమార్ స్టార్ట్ కాబోతుంది.